ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానం హయగ్రీవముపాస్మహే. సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఇప్పుడు నేను శ్రీ రామకృష్ణ బోధామృతం నేను చదువుతున్నానండి. ఆయన చాలా విషయాలు చెప్పుకున్నారు. దాంతోపాటుగా సంక్షిప్తంగా రామకృష్ణుని తాలూకా జీవిత చరిత్ర కూడా అది కూడా చదువుతున్నానని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ తాలూకా రామకృష్ణ మఠం ఉంది, రామకృష్ణ మఠం వాళ్ళు వేసినటువంటి పుస్తకం అన్నమాట. దాంట్లో ఉన్న విషయాలే నేను ఇక్కడ చెప్తున్నానండి. కొంతవరకు మనం చిన్నప్పుడు విషయాలు చెప్పుకుంటున్నాం అతనివి. ఇప్పుడు ఈయన ప్రకృతిని చూస్తున్నారు ఒకసారి పొలంలో, చాలా చక్కటి సూర్యబింబాన్ని, అలాగే పచ్చడి పంట చేళ్ళు అవన్నీ కూడా ఈయన చూస్తూ అలా ఆకాశం వైపు చూశాడు అనమాట. ఆ కారు మబ్బులు అవన్నీ కనపడి చక్కటి గాలి ఎదివేస్తోంది. ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ తప్పి పడిపోగానే పాపం గాబరా పడ్డారు అందరూ. ఇంటి తీసుకుని వెళ్ళారు. తర్వాత అతనికి తెలివి వచ్చింది. తల్లిదండ్రికి కొంచెం బాధ కదండి. వాళ్ళు అనుకున్నారు ఏమైనా మూర్ఛరోగం ఉందా, లేదా అంటే ఏదైనా పిల్లవాడికి గాలి సోకిందా, ఇలాంటివన్నీ పల్లెటూరులో ఉంటాయి కదండి. అవన్నీ అనుకున్నారు. సరే శాంతిక్రియలు చేయాలనుకున్నారు. మామూలుగా అయిపోయింది. మళ్ళీ అతను మామూలుగానే ఉన్నాడు. ఈ లోపున ఏమైందంటే ఈ రామశీల అని చెప్పి తన చెల్లి ఉంది. వాళ్ళ అబ్బాయి రామచంద్ర అని, ఆయనేమో దసరా నవరాత్రులకి మేనమామని పిలిచారు క్షుదిరాముని. క్షుదిరామ్ ముందు ఒంట్లో బాగోలేదు, అతిసార వ్యాధి, వెళ్దాం వద్దా అనుకుంటాడు. తర్వాత ఆయన సరే అని బయలుదేరుతాడు కొడుకుతో కూడా, రామ్కుమార్ తోటి. సరే ఆ చిన్నపిల్లవాడిని ఇక్కడే ఉంచుతాడు. చంద్రాదేవి చూస్తూ ఉంటుంది. వాళ్ళకి ఒక అమ్మాయి సర్వమంగళ. అతను ఒక్కడే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ అతనికి వ్యాధి తిరగబెడుతుంది. పాపం ఎవరో డాక్టర్ని తీసుకొచ్చి చూపిస్తాడు రామచంద్ర, అయినప్పటికీ లేదు, చనిపోతాడు. సరిపోయిన తర్వాత అంత్యక్రియలన్నీ కూడా రామ్కుమార్ అన్నీ చక్కగా చేస్తాడు. తండ్రి కదండి, చేసిన తర్వాత అవధూడలు వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా దానం చేస్తారు. చాలామందికి భోజనాలు పెడతారు, అంతా చేస్తారు. భోజనం పెట్టిన తర్వాత మామూలుగా వాళ్ళు వచ్చిన తర్వాత ఈ తల్లి కూడా చాలా నిర్లిప్తగా ఉంటుంది. తల్లి చంద్రాదేవి భర్త పోయారు కదా, భర్త పోయినటువంటి దీంట్లో. అలాగే ఈ గదాయి కూడా, అంటే గదాధరుడు, ఇతను కూడా చాలా చిన్నప్పుడు తండ్రి పోతే పెద్ద తెలియదు అంత భావాలు అవి కూడా. అయినప్పటికీ కూడా తండ్రి కదా, కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ తెలుస్తుంది. కొంచెం ఒక 2-3 ఏళ్ళు బాధపడుతూ ఉంటాడు అప్పుడు కొంచెం. అయితే అంతే పైకి ఎక్కడక్కడ ఆయన పైకి కనిపించడు. అది వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఆ ఊళ్ళో స్త్రీలందరూ కూడా పిండి వంటలు చేస్తుంటారు. వాళ్ళందరూ తీసుకొచ్చి ఇతనికి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అతనికి అదంటే చాలా, ఆ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమే ఆయన. అలా తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా సరే ఆ తల్లి చంద్రాదేవి ఆ సర్వమంగళని ఇతనే చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్యకి, అతను పెద్దవాడు కదండి, బాధ్యతలు పెరుగుతాయి. తండ్రి లేడు కదా, సంపాదన కూడా చేయాలి. ఈ లోపుని అతని తమ్ముడు ఉంటాడు కదా రామేశ్వర్, అతను ఈ దేనిలో పెట్టాలి, అతను కూడా ఇలా సంపాదిస్తాడు కొంచెం అని అతను 18 ఏళ్ళు దాటితే ఈ ఆలోచనలో ఉంటారు. అయితే గదాధర్ మామూలుగానే బట్టలు బాగా స్కూల్కి వెళ్ళిపోయి అన్నీ నేర్చుకుంటూ ఉంటాడు. ఈ పురాణ కథలు అంటే అతనికి ఇష్టం. పాఠాల కంటే పురాణ కథలే ఎక్కువ ఇష్టం. నాటకాల్లో పాటలు అవి వింటూ ఉంటాడు ఆ తోటి వాళ్ళతోటి. ఎక్కువ టైము దాంట్లోనే గడుపుతూ ఉంటాడు. తండ్రి లేని లోటు అలా మర్చిపోతూ ఉంటాడు. అతను ఏమిటంటే అసాధారణ స్వభావం. ఒక్క విషయం ఏదైనా చూస్తుంటాడు, ఏకతంత్రగ్రాహి, వెంటనే ఆ విషయం పట్టేస్తాడు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతనిలో ఉన్నది ఈ స్వభావాన్ని సాధు సాంగత్యం. ఈ సాధువులు వాళ్ళు అంటే అతనికి ఇష్టం ఏమిటో. ఆ సాధువులతోటి చూస్తూ ఉంటాడు, వాళ్ళ వెనకాల వెళ్దాం అనుకుంటూ ఉంటాడు. అలా ఇంకోటి ఏంటంటే ఇక్కడి నుంచి వీళ్ళు పూరికి, కామార్పూర్ అని చెప్పాం కదా ఊరు, ఆ ఊరు నుంచి పూరికి వెళ్ళాలి అంటేట ఆ ఊరు పక్క నుంచే వెళ్ళాలట అందరూ కూడా. వాళ్ళందరూ కూడా అక్కడి నుంచే వెళ్తాడు. అక్కడ ఏంటంటే ఈ లాహర్ బాబు అనే ఆయన చక్కటి పెద్ద సత్రం కట్టిస్తాడు. వాళ్ళ యాత్రికులందరూ అక్కడ ఉంటూ ఉంటారు. ఇతనేమో వాళ్ళందరితోటి వెళ్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అందరూ కూడా వాళ్ళు చాలామంది ఈ బైరాగులు, సాధువులు రకరకాల విషయాలు గడుపుతూ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళందరికీ భిక్షాది ఉంటుంది కదండి. ఆ పూర్వకాలం భిక్ష చేసుకునే వెళ్ళేవారు కదా. మరి వాళ్ళకి ఆ సాధువులకి వాళ్ళకి అలా ఉంటూ ఉంటాడు అనమాట. అతనికి ఇప్పుడు తండ్రి చనిపోయాడు. ఇంకా
ఏం చేయాలి అంటే అతనికి ఒకటి ఇదవుతుంది. ఈ సంసారాన్ని చిన్నప్పుడే భగవత్ సాక్షాత్కారం కూడడానికి ఈ సాధువులు చేస్తూ ఉంటారు, బైరాగులు కూడా. అతనికి అది కూడా ఆలోచన వస్తుంది. అతనికి ఆ సాన్నిధ్యం మనకి చాలా శాంతిని ప్రసాదిస్తుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది గదాధర్ పురాణాల ద్వారా కూడా విన్నాడు. అంత చిన్న వయసులోనే అతను వింటాడు ఈ విషయాలని కూడా. అందుచేత ఈయనేంటంటే ఆ సాధు సాంగత్యం చేయాలనేటువంటి తీవ్రమైన కోరిక ఆ గదాకి, అంటే అదే గదాధరుడికి ఆ సాధువులు బస చేసేటువంటి ఆ సత్రవకి దగ్గర చేస్తుంది. ఆ సత్రవకు వెళ్ళడం మొదలుపెడుతూ ఉంటాడు ఉదయం సాయంత్రాల వేళల్లో. అది వాళ్ళ చుట్టూ కూడా వాళ్ళు ధుని, అంటే ఒక విధమైనటువంటి మంటని ఏర్పాటు చేసి దాని చుట్టూ కూర్చుని వాళ్ళు భగవద్ధ్యానం చేస్తూ ఉంటారు వాళ్ళు. అది ఇతను కూడా వాళ్ళ దగ్గర కూర్చుంటాడు. వాళ్ళు భిక్ష చేసుకుని చుట్టూ ఆహారాన్ని అక్కడ తెచ్చుకుని ఆ సాధువులందరూ కూడా ఆ ఆహారాన్ని విప్పి దాని ప్రసాదంతో వాళ్ళు తృప్తి పడుతూ ఉంటారు. అది వీళ్ళు ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు అతను. వాళ్ళ జీవితాలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటాడు దగ్గర నుంచి. అయితే కొంతమంది వీళ్ళలో వంచకులు కూడా ఉంటారు. వాళ్ళు స్వార్థం కోసం ఇలా వేషాలు వేసుకుంటారని ఆ చిన్నతనంలోనే అతడు గ్రహిస్తాడు. దొంగ సాధువులు కూడా ఉంటారని. అది ఆ దొంగ సాధువులు ఎవరో అసలైన సాధువులు ఎవరో అది గ్రహించే శక్తి భగవంతుడు ఆయనకి ప్రసాదిస్తాడు. ఆయన మంచివారితోటి, అసలైన సాధువులతో చాలా సన్నిహితంగా ఉంటూ వాళ్ళకి శుశ్రూష చేసి వాళ్ళ నుంచి మంచి మంచి విషయాలు తెలుసుకుంటాడు అతను. అది వాళ్ళు కూడా ఇతనికి చక్కటి భజనలు కీర్తనలు కూడా బోధిస్తూ ఉంటారండి. అయితే వాళ్ళు చేసినటువంటి ఆ భిక్షాన్నమే కొంత నివేదన చేసి ఆ ధుని చుట్టూ కూర్చుంటారు కదా, ఆ భగవంతుడికి నివేదన చేసి అతను కూడా పెడుతూ ఉంటారు. పెట్టి వాళ్ళు తింటారు. వాళ్ళు కూడా ఇతనంటే ఎంతో అభిమానంగా చూస్తూ ఉంటారు. ఇలా ఉంటే ఇతనికి 8వ ఏడు వచ్చింది. ఈ సాధువులు కొంతమంది వచ్చి దాంట్లో బస చేస్తారు. లహరి అని అతను కట్టినటువంటి ఆ సత్రంలో. వాళ్ళందరూ దూర ప్రయాణం చేసి అలసిపోయారు. ఎక్కువ కాలం ఉన్నారు దాంట్లో. ఇతను ఎక్కువ కాలం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళతో పరిచయం పెరుగుతుంది. వాళ్ళతోటి పరిచయం చేస్తూ వాళ్ళందరికీ కూడా చాలా దగ్గర అవుతాడు. వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఇతన్ని ప్రేమిస్తూ ఉంటారు. పూర్వం వాళ్ళు ఎలా చేస్తుంటారు. ఇతను ఇలా వెళ్తున్నాడని చెప్పే విషయం ఏంటంటే ఇంట్లో తెలియదు కొంత. అయితే ఆ విషయం ఇంట్లో ఊరంతా కూడా తెలిసిపోతుంది. అప్పుడు ఇంట్లో ఏమిటంటే ఏం తినలేదు. తల్లి కారణం అడుగుతుంది, ఎందుకు నాయనా నువ్వు తినట్లేదని. అంటే సాధువులు ఉదయం తినొచ్చు అని చెప్తాడు అతను. అయితే ఆ విషయం చంద్రాదేవి అప్పుడు వెంటనే పట్టించుకోలేదు. ఆవిడ సంతోషించింది, సాధువులతోటి సేవ చేస్తున్నాడు, చాలా మంచివాడని. ఆశీస్సులు కూడా తన కుమారుడికి వస్తున్నాయని చెప్పేసి ఆనందంతో ఉంటుంది. అయితే రాను రాను ఏంటంటే ఆవిడలో కాస్త అలజడి ఏర్పడుతుంది. ఏంటి బూడిద పూసుకుంటున్నాడు ఒళ్ళంతా, బూడిద పూసుకుని వచ్చేవాడు వాళ్ళతో పాటుగా సాధువులు చేస్తున్నారని. ఒకప్పుడు పెద్ద బొట్టు పెట్టుకుని వచ్చేవాట. ఒకరోజు బట్టలు చింపేసేవాట. చింపి చిన్న గోచి కౌపీని ఉంటారు కదండి, అలా పెట్టుకుని వచ్చేవాట. అప్పుడు అటు అమ్మ దగ్గరికి వచ్చేవాట. వచ్చి చెప్పి, అమ్మ చూడు చూడు నేను ఎలా ఉన్నానో, సాధువులా ఉన్నానా, చూడు ఎలా అలంకరించుకున్నాను అని తల్లిని చూపించి తల్లికి ఆనందపడేవాట. పాపం ఆవిడ ఇవన్నీ చూసి చాలా బాధపడింది. ఏమో ఈ సాధువులు నా కొడుక్కి ఎక్కడ మాయమాటలు చెప్పి పట్టుకుపోతారేమో అని అలా భయపడుతూ ఉండేది. అది ఇక ఏడ్చింది. ఒకవేళ ఏడ్చి వెళ్ళొద్దంటుంది సాధువుల దగ్గరికి. ఇతను తల్లిని శాంతింపజేస్తాడు. ఇక ఎప్పుడు కూడా తల్లి బాధ చూసి నేను ఇంకెప్పుడు కూడా సాధువుల దగ్గరికి వెళ్ళనమ్మా అని ఆయన మాటిస్తాడు. అప్పుడు ఆవిడ కుదుటపడుతుంది. ఇప్పుడు ఇంతవరకు కూడా సంక్షిప్తంగా నేను చెప్తున్నానని చెప్పాను కదండి. ఇక ఏంటంటే ఇప్పటి నుంచి రామకృష్ణ బోధామృతం అది నేను చదువుతానండి ఆయన చెప్పిన విషయాలు. ఇక్కడ ఏమిటంటే ఇంకా ఈ బోధామృతంలోకి వెళ్తున్నప్పుడు పాండిత్యమునకు నిజమైన ప్రయోజనం ఏమిటి అని ఒక ప్రశ్న అనమాట. అంటే ఈ దగ్గర ఎంతోమంది వస్తూ ఉంటారు కదా, భక్తులు వస్తారు. వాళ్ళు అనేకమైన ప్రశ్నలు అడుగుతుంటారు. ఆయన తోచింది అనుగ్రహ భాష్యం అని చెప్పుకోవాలి. ఆయన ఆ విషయాన్ని వాళ్ళకి విశదీకరించి చెప్తూ ఉంటారు, వాళ్ళకి విపులంగా అర్థమయ్యేటట్టుగా. ఆయన అంటున్నారు ఒకసారి,
భగవంతుని పొందు మార్గము చూపుటయే ధర్మశాస్త్రముల పని. మార్గము గ్రహించిన తరువాత ఆ పుస్తకంతో పని ఏమి? ఇక ఏకాంతంగా సాధన చేయవలసి ఉండును. ఒకనికి తన బంధువులకు ఏవో కొన్ని వస్తువులు పంపమని ఇంటి నుండి ఉత్తరం వచ్చింది. ఆ వస్తువులు కొనబోయినప్పుడు ఉత్తరంలో ఏ ఏ వస్తువులు రాయబడినో నిర్ధారణగా తెలియలేదు. ఉత్తరం కోసం అతడు చూడగా అది కానరాదయ్యను. వెతకగా అది ఎట్లో అతనికి అగుపించినది. మహదానందము పొంది దాన్ని ఆత్రంతో చదువుతూ అందు ఇట్లు ఉన్నది: 5 సేర్ల మిఠాయి, 100 నారింజ పండ్లు, 8 దోవతులు పంపుడు అని ఉన్నది. ఈ సంగతులు తెలియగానే అతడు వెంటనే ఆ ఉత్తరంను ఆవలపెట్టి వస్తువులను కొన ఆరంభించెను. అతడు వస్తువులను కొన ఆరంభించినాడు. అంతవరకు ఆ వస్త్రం తాలూకు అవసరము ఉన్నది. దానిలో సంగతులు తెలిసిన వెంటనే ఇక ఆ ఉత్తరంతో పని లేదు కదా. సంగతులు తెలుసుకున్న వెంటనే కావలసిన వస్తువులు కొనుటయే అదే పని. అదే తీరున భగవత్ప్రాప్తి పొందు మార్గమును అనగా సాక్షాత్కారమునకు వలయు సాధనములను శాస్త్రములు మనకు తెలుపును. అంతేగాని అవి సాధన వాటి పని కాదు. ఆ సాధనా మార్గమును మనం తెలుసుకొని వెంటనే మనము ఆ సాధనలు చేయవలసి ఉండును. అప్పుడు మనకు గమ్యము చేరుట సులభము. అదే సాక్షాత్కారము. మనకు అప్పుడు భగవత్ సాక్షాత్కారమే మన గమ్యము. అంటే ఏంటంటాడంటే ఇక్కడ ఉత్తరం పని ఎంతవరకు ఆ వస్తువులు ఆ పట్టిక మనకి గుర్తుండాలి. గుర్తు లేకపోతే ఆ ఉత్తరం కావాలి కదా. ఎప్పుడైతే ఆ వస్తువులు గుర్తున్నాయో ఆ ఉత్తరంతో పని లేదు. అలాగే శాస్త్రం కూడా ఇవి కొన్ని విషయాలు చెప్తాయి, ఇలా చేయండి అలా చేయండి అని. అవి మనకు గుర్తుంటే సరిపోతుంది. దాన్ని బట్టి మనం సాధన చేసుకుని ఆ గమ్యస్థానం చేరడమే. అంటే గమ్యస్థానం అంటే భగవంతుని చేరడం, అంటే మోక్షానికి ప్రయత్నం చేసి ఆ మోక్షం పొందడం అని. మనకేంటంటే మనకి స్వర్గం వేరు, మోక్షం వేరు. స్వర్గం అంటే యజ్ఞాలు, యాగాలు, కర్మాలు చేసి మనం డబ్బుకు చేస్తారు, పిల్లలు కావాలని చేస్తారు, శత్రువులను నశించాలని చేస్తారు, యాగాలు యజ్ఞాలు అవన్నీ కూడా చేస్తారు దాంట్లో. అయితే ఈ జ్ఞానం అనేది ఉంది చూసారా, వీటన్నిటికి కూడా అతీతమైనది. ఈ జ్ఞానం ఏంటంటే అసలు ఈ ఆత్మతత్వం, నేనేమిటి, ఎందుకు పుట్టాను, అసలు ఇలాంటివన్నీ కూడా ఆలోచన అది చేస్తారు. దాంట్లో ఎప్పుడైతే సమాధానం, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ సమాధానం ఉంటారు. శ్రద్ధ ఏంటంటే మనం గురువు ఒక వాక్యం చెప్తాడు, అహం బ్రహ్మోస్మి, తత్వమసి, అలాంటి మహావాక్యాలు చెప్పిన తర్వాత శ్రవణం చేస్తాం. తర్వాత వాటిని నిరంతరం మననం చేసుకుంటూ ఆ సాధన చేయాలి. ఆ ధ్యానం, సమాధి, అప్పుడు మనకి అది సిద్ధిస్తుంది. అంటే సమాధానం అంటే శ్రద్ధతే లభతే జ్ఞానం అని, శ్రద్ధ వల్ల జ్ఞానం లభిస్తుంది. అది శ్రద్ధ వల్ల అంటే సమాధానం లభిస్తుంది. సమాధానం అంటే ఇంకేంటంటే ఆ సాధన చేయడానికి కావాల్సినటువంటి ఆ జ్ఞానం లభిస్తుంది. సాధన చేస్తాడు వాడు. సాధన చేసి చివరిగా ఆ భగవత్ ప్రాప్తి, భగవంతుల్లో ఐక్యమైపోతాడు. అక్కడ అది భగవత్ సాక్షాత్కారమే గమ్యం మనకి అయింది. తర్వాత చెప్తున్నారు, దేని సాయం వలన మనము భగవంతుని తెలుసుకుందుమో అదే బ్రహ్మ విద్య. కేవలము శాస్త్రములు, వేదాంతము, తర్కము, వ్యాకరణము మొదలగునవన్నీ కూడా మన మనస్సును కలవరపెట్టేటటువంటివి అని చెప్తున్నారు. గ్రంథములు ప్రాయకముగా అంటే సామాన్యముగా, గ్రంథులు అంటే ముడులు బ్రహ్మజ్ఞానమునకు సాధనభూతమైనంత వరకే వాని యొక్క ప్రయోజనము. అంటే ఈ శాస్త్రాలు, గ్రంథాలు అవి కూడా ఏంటంటే బ్రహ్మజ్ఞాన సాధనకు వరకు ఉపయోగపడతాయి. సాధించిన తర్వాత ఇంకా వాటి వలన ఉపయోగం లేదు. ఇందాక ఆ ఉత్తరం గురించి చెప్పారు కదా, ఈ సామాన్లు కావాలని, అలాగే ఇవి కూడాను. తర్వాత పుస్తకములు చదివితే కానీ బ్రహ్మజ్ఞానం లభించదని భావింపరాదు అంటున్నారు. పుస్తకం చదవకుండా రామకృష్ణ పరమహంస ఆయన ఏం చదివారని అంటే చెప్తుంది ఏంటంటే, ఆయన వేదాల్లోని ఇటువంటి విషయాలు కూడా ఆయన అనర్గళంగా చెప్తూ ఉండేవారు ఒకప్పుడు. అంటే ఒకప్పుడు అది అలా వచ్చేసేది. అవి ఎందుకు వస్తున్నాయి అంటే ఇంకా దానికి ఆయన బ్రహ్మజ్ఞాని. ఇప్పుడు త్రికాలవేది అంటారు చూసారా, అలా మనకి పరమాచార్య ఉండేవారు. వారు ఆయన ఇంకా గ్రంథాలు ఇవి పఠించారు. ఆయన గురువుల దగ్గర నేర్చుకున్నారు. వ్యాకరణం, తర్కం, మీమాంస ఇలాంటివి ఉంటారు. ఆయన 13 ఏట సన్యాసం స్వీకరిస్తే వాళ్ళందరూ వచ్చి తలలు పండిపోయినటువంటి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళందరూ వచ్చి ఆయన పాఠాలు చెప్తూ ఉండేవారు.
అంటే చెప్తున్నది సరే, ఈ రామకృష్ణ పరమహంస ఏం చదువుకోలేదు. కానీ ఒకప్పుడు వచ్చినటువంటి మిత్రులతోటి, భక్తులతోటి ఆ వేదాంత విషయాలన్నీ కూడా వేదాల్లో ఉన్నటువంటి విషయాలు చర్చించేవారట. ఎలా చర్చించేవారు అంటే అంతే. ఇప్పుడు భగవంతుడికి అన్నీ తెలుస్తాయి కదా! భగవంతుడికి. అది. ఆ విషయం అనమాట. అది మనం ఇతను రామకృష్ణ పరమహంస అంటే భగవంతుడే అంటే మనం అనుకోవాలి. ఇదిగో ఆయన చెప్తున్నారనమాట. పుస్తకము చదివితే కానీ బ్రహ్మజ్ఞానము లభించదు అనుకోవడం తప్పు. చదువుటి కంటే వినుటియే మేలు. చూసారా, ఒకదానికంటూ ఇలా చదువుట కంటే వినుటియే మేలు, వినుటి కంటే శ్రేష్టము సాక్షాత్కారం. సాధనము వలన కలిగేది ఇది. సాక్షాత్కారం అంటే సాధన అంటే సమాధి అవస్థ. మీరు యోగా దీంట్లో మనకి చెప్తారు కదా, ధ్యానము సమాధి ఇవి చెప్తారు కదా, అలా ఇవన్నమాట. దానివల్ల గ్రంథము వరకు చదువుట కంటేను గురుముఖమున తత్వమును గ్రహించుట చాలా గొప్ప విషయం. అది మనస్సును బావుగా నాటుకొను. సాక్షాత్కారము చేతను తత్వజ్ఞానము స్థిరపడును. కాశీనగరమును గురించి పుస్తకంలో చదువుట కంటే దాన్ని స్వయముగా చూచిన వారి నోట వినుట ఉత్తమము. కానీ తానంతటి తానే చూచుట సర్వోత్తమము కదా, అలా చెప్తున్నారు ఆయన. తర్వాత ఇక్కడ పరమహంస ఆత్మజ్ఞానమును ఎలాంటి వారికి లభించగలదో ఆయన చెప్తున్నారండి. ఎవరి మనస్సు పాండిత్యపు గందరగోళానికి గురి కాదో, లేక ఎరువు తెచ్చుకున్న భావములతో కూడిపోకుండా ఉండును, వారికిని సమస్త వేదాంగములను చదివినను కూడా ఎవరు తమకు ఏమీయో తెలియదు అనేటటువంటి సంగతిని తెలుసుకొని ఉందరో వారికిని జ్ఞానలాభము కలుగును అంటున్నారు. ఇరు తెగల వారికి. అంటే పండితుడు కూడా నేను ఇది చదివాను అది చదివాను అని అంతా అనుకోకుండా ఉండాలి. తనకి ఏమీ తెలియదనే ఉండాలి. అంతా ఏది ఇచ్చినా సరే అమ్మ కృప అయ్య కృప అనే ఉండాలి. అంతేగాని నేనే గ్రహించాను అంతాను అనేటువంటి గర్వం వస్తుంది. ఆ గర్వం మనిషికి ఉండకూడదు. అది ఇందాక ఇదివరకు చెప్పారు, అపక్వ అహంకారము పక్వ అహంకారము అని. అపక్వ అహంకారం ఎప్పుడు కూడా మంచిది కాదు మనిషికి. అది చెప్తారు ఆయన. సరే, నేను ఇక్కడితో ఆపుతున్నానండి. శుభం భూయాత్.